రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ కి చెందిన రిత్విక్ కంపెనీ కార్యాలయంలో ఐటీ సోదాలు ముగిశాయి. 3 రోజులుగా కొనసాగిన ఐటీ సోదాలు టీడీపీ ఎంపీ కార్యాలయంలో 3 రోజులు కొనసాగిన సోదాలు కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ కి చెందిన రిత్విక్ కంపెనీ కార్యాలయంలో ఐటీ సోదాలు ముగిశాయి. టీడీపీ ఎంపీ కార్యాలయం నివాసంలో తనిఖీలు ముగిసినట్లుగా ఐటీ అధికారులు తెలిపారు. లాకర్లను తెరిచేందుకు నిన్న సీఎం రమేష్ ని ఢిల్లీ నుంచి పిలిపించిన అధికారులు వాటిని తనిఖీలు చేశారు. మొత్తం 3.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన నివాసంలో జరిగిన తనిఖీలపై మరి కాసేపట్లో సీఎం రమేష్ మీడియా ముందుకు రానున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్, రైట్ విజయ్ కుమార్. థ్యాంక్ యూ. మనం చూసినట్లయితే 2 రోజుల కొనసాగిన ఈ ఐటీ రైట్స్ అనేవి సీఎం రమేష్ ఇంట్లో గత రాత్రితో ముగిశాయి. అయితే ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పారు, అయితే ఇది కక్షపూర్వకంగా చేస్తున్న ఐటీ రైట్స్ మాత్రమే. ఇది నేను కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడుతుంటే జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరించి ఈ విధంగా కక్షపూర్వకంగా ఐటీ రైట్స్ అనేవి చేశారు. అయితే నేను ప్రతి సంవత్సరంగా ఎప్పటికప్పుడు ఈ ఐటీ రిటర్న్స్ అనేవి నేను ఫైల్ చేస్తున్నాను. ఈ రిత్విక్ కంపెనీ గత 25 సంవత్సరాలుగా నడుస్తుంది. అయినప్పటికీ ఎప్పటికీ దీని మీద ఆరోపణలు లేవు. అలాంటిది ఇప్పటికిప్పుడు కేవలం కక్షపూరితంగా చేస్తున్నారని సీఎం రమేష్ చాలా స్పష్టంగా చెప్పారు. మా ఇంట్లో ఉన్న పగడ్బందీ అనే వేలుముద్ర లాకర్లు కూడా అది కేవలం నా స్వతహా నేను బట్టలు పెట్టుకునే లాకర్ మాత్రమే. అందుకే ఎటువంటి విలువైన పత్రాలు అనేవి కూడా లేవు. అదేవిధంగా మా కంపెనీల్లో కూడా చాలా న్యాయబద్ధంగా చట్టపరంగా చేస్తున్న అంశాలను కూడా చెప్పారు. అయితే సీఎం రమేష్ మనం చూసుకున్నట్లయితే రాత్రి కేవలం ఐటీ రైట్స్ జరిగిన తన అంతరం 3,53,000 మాత్రమే లభ్యమైనవి అని కూడా మీడియాతో చెప్పడం కూడా జరిగింది. నెల క్రితమే జిఎస్టీ రైట్స్ కూడా చేశారు, కానీ మేము ఎవరికి చెప్పుకోలేదని కూడా ఆయన చెప్పారు. ఏపీ హక్కుల కోసం అడిగినందుకే మాపై కక్ష సాధించి చర్యలు చేస్తున్నారని సీఎం రమేష్ స్పష్టం చేయడం జరిగింది. వచ్చిన అధికారులు మాత్రం ఆయన ప్రధానంగా చెప్పిందంటే వచ్చిన అధికారులు మాత్రం ఎందుకంటే ఇలా బీజేపీ నాయకులతో ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మాకు సూచనలు చేశారని ఈ విధంగా సీఎం రమేష్ చెప్పడం కూడా జరిగింది. అయితే కడిగట్టిన తెలుగుదేశం వాదులపైనే ఈ విధంగా ఐటీ రైట్స్ జరుగుతున్న ఖండించదగ్గ విషయం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. రైట్ విజయ్ కుమార్.